నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. నేను షీలా. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని, డ్రగ్స్ అనే పేరు వింటేనే భయపడే విధంగా పోలీసుల చర్యలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాన్ని సందర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతించారు. సైబర్ సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్ సెంటర్స్ పరిశీలించారు. ఆ తర్వాత డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యా, జీహెచ్ఎంసీ కమిషనర్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హాజరయ్యారు. తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని, ఈ విషయంలో మరింత యాక్టివ్ గా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని, గంజాయి, డ్రగ్స్ సరఫరా చైన్ను బ్రేక్ చేయాలని ఆదేశించారు. సరఫరా చేయాలి అంటేనే భయపడేలా చర్యలు ఉండాలని హెచ్చరించారు. డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా, ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ఎఫెక్టివ్ గా పనిచేసే వారిని ప్రోత్సహించాలని చెప్పారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుంది అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా 6వ విడత పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. నిన్న సాయంత్రం 5 గంటల వరకు 57.70% పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 77.99% పోలింగ్ నమోదు కాగా, జమ్మూ కశ్మీర్లో అత్యల్పంగా 51.35% నమోదైంది. ఢిల్లీలో 53.73%, బీహార్లో 52.24%, జార్ఖండ్లో 61.41%, ఉత్తరప్రదేశ్లో 52.02%, ఒడిశాలో 59.60%, హర్యానాలో 55.93% పోలింగ్ నమోదైనట్లు ఈసీ డేటా తెలిపింది. ఢిల్లీలోని మొత్తం 7 లోక్సభ నియోజకవర్గాలు, హర్యానాలోని 10, బీహార్లో 8, పశ్చిమ బెంగాల్లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్లో 4, ఉత్తరప్రదేశ్లోని 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. 6వ విడత పోలింగ్ ముగియడంతో ఇంకా మిగిలిన 57 లోక్సభ స్థానాలకు 7వ విడత ఎన్నికల్లో భాగంగా జూన్ 1న పోలింగ్ జరుగుతుంది. దీంతో ఎన్నికల పోలింగ్ ఘట్టం పూర్తవుతుంది. జూన్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 3 జిల్లాల్లో మొత్తం 600 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ కుమార్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. తెలంగాణలోని బోధనా ఆసుపత్రుల్లో ఒకే చోట 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న వైద్యులను ప్రభుత్వం వెంటనే బదిలీ చేయాలని ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు. 7 ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారికి తక్షణమే స్థానచలనం కల్పించాలని కోఠిలోని డీఎంఈ కార్యాలయంలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ని కలిసిన వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్ ముసుగులో బదిలీ కావాల్సిన వైద్యులు బదిలీ కాకుండా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్నారని, వారిని గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలు మితిమీరిపోయాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. వైద్యుల బదిలీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయమై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీకి ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. ఆరోగ్య శాఖలో సాధారణ బదిలీలు జరగకపోవడంతో మిగతా వైద్యులకు అన్యాయం జరగడంతో పాటు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. వెంటనే గత ప్రభుత్వంలో విడుదల చేసిన జీవో నంబర్ 48ని రద్దు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ విరించి ఆసుపత్రి పక్కన ప్రహరీతో పాటు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కుప్పకూలింది. దీంతో పరిసరాల్లో విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెనక వైపు ఉన్న 835 గజాల స్థలంలో ఆసుపత్రి కోసం భారీ సెల్లార్లు తవ్విన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కుప్పకూలింది. ఈ ఘటన ఎవరికీ తెలియనీయకుండా చేయాలని భవన నిర్మాణదారులు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన డిజాస్టర్ రెస్క్యూ మేనేజ్మెంట్ బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నప్పటికీ ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు హిందూ దేవుళ్లను, రాములవారి అక్షింతలు, ప్రసాదాలను అవమానించేలా మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విరుచుకుపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తాము అన్ని వర్గాలను సమానంగా చూస్తే స్వాగతిస్తాం, కానీ ఒక్క వర్గానికి కొమ్ము కాస్తే సహించేది లేదు అన్నారు. మోడీ మూడోసారి ప్రధాని కాకూడదని తాము ఆశిస్తున్నట్లు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగాన్ని సైతం రద్దు చేస్తుందని దుయ్యబట్టారు. ముస్లిం మైనార్టీలపై కక్ష సాధింపు చర్యలను సహించబోము అన్నారు. ఇన్నాళ్లు అమలు చేసిన రిజర్వేషన్లతో ఎవరికీ అన్యాయం జరగలేదు అన్నారు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు హత్య రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజే జూపల్లి అనుచరులు బీరం హర్షవర్ధన్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. గంట్రావుపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు ఆర్మీ జవాన్ మల్లేష్ యాదవ్ ను కాంగ్రెస్ నేతలు హత్య చేశారని అన్నారు. చింతలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులపై 9 కేసులు పెట్టారు. పోలీసులు జూపల్లి చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి మాధవిలత ధీటుగా పోరాడారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హైదరాబాద్ లోక్సభ పరిధిలో చాలా బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. హిందువుల ఓట్లు కూడా ముస్లింలే వేశారని ఆరోపించారు. స్థానిక పోలీసులు అసద్కు అండగా నిలిచారని ఆరోపించారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతుగా ఉండడం ఓవైసీ సోదరులకు అలవాటు అన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకునేందుకు చాలానే కష్టపడినా ఈసారి కూడా అక్కడ బీజేపీ ఓడిపోతుందని రాజాసింగ్ పేర్కొన్నారు. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు ఇచ్చారు. 86 మందికి నోటీసులు జారీ చేశారు. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు తీసుకున్న వారిలో నటి హేమ కూడా ఉన్నారు. నోటీసులు అందుకున్న వారు సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటికే 5గురిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో జరిగిన డ్రగ్స్ కేసుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు వ్యక్తులు సినీ నటి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచిది కాదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మంచు విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్ధారణలకు వెళ్లడం, ధృవీకరించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలి అని కోరారు. సినీ నటి హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగా పరిగణించాలని, పుకార్ల ఆధారంగా ఆమె ఇమేజ్ ను దూషించడం అన్యాయమని అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చట్టపరమైన కార్యకలాపాలను ఖండిస్తుందని తెలిపారు. హేమకు సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాలను పోలీసులకు అందజేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. అప్పటి వరకు దయచేసి నిరాధారమైన వార్తలను సంచలనం కలిగించకుండా చూడాలి అన్నారు. పెద్దపల్లి జిల్లా ముప్పిరి తోట గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేక రథంపై ఆశీనులు చేశారు. అనంతరం రథంపై నుండి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఎలిగేడు మండలంలోని చుట్టుపక్కల ప్రజలతో పాటు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన 7 వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. మంచిర్యాల జిల్లాలోని జాఫర్ నగర్, శ్రీ సాయి హనుమాన్ నగర్, మారుతినగర్, నస్పూర్, హజీపూర్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని కమిషనర్ తెలిపారు. నిందితుల వద్ద నుండి 10 తులాల బంగారు ఆభరణాలు, 75 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక టీవీ, హోమ్ థియేటర్, 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని పోలీస్ కమిషనర్ చెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జ్ సమీపంలో ఆలయ వివాదాన్ని పరిష్కరించడానికి ఆర్డీఓ, ఎంఆర్ఓ, రూరల్ సీఐ వెళ్లారు. ఆలయం వద్దకు చేరుకున్న రూరల్ సీఐ రాంబాబు బజరంగ దళ కార్యకర్తలపై దురుసుగా మాట్లాడారు. తమ హిందూ దేవుళ్లను తిట్టాడని కాగజ్నగర్ డీఎస్పీ కార్యాలయం ఎదుట బజరంగ దళ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. హిందూ దేవుళ్లను తిట్టిన రూరల్ సీఐ క్షమాపణ చెప్పాలని, సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని బజరంగ దళ సభ్యులు ధర్నా చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా కొంటా పోలీస్ పరిధిలోని క్రిడల్ పాట్ ప్రాంతంలో డీఆర్జీ బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టులు బంద్కు పిలుపునివ్వడంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తూ ఉండగా ఒకసారిగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ నేపథ్యంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. బలగాల కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. మరికొంతమంది గాయపడిన సమాచారం. ఎన్కౌంటర్ను ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 5 లక్షల రూపాయల రివార్డున్న 2 మావోయిస్టులు మరణించారు. కనార్ అడవుల్లో పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 2 మావోయిస్టులకు మృతి చెందారు. కాగా మృతులను విడ్జే తాటి అలియాస్ సుక్కి, నీలా ఫర్సాగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, వైర్లెస్ సెట్ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల శిక్షణకు డుమ్మా కొట్టిన వారిపై తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చర్యలకు పూనుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పీఓ, ఏపీఓ పోలింగ్ సిబ్బందికి ఇచ్చిన 2వ దఫా శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన కారణంగా 5గురిని సస్పెండ్ చేశారు. ఎన్నికల పోలింగ్ విధులకు గైర్హాజరైన 272 మందికి పీఓ, ఏపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లో నకిలీ డాక్టర్ల వ్యవహారం కలకలం రేపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తనిఖీల్లో 50 మందికి పైగా నకిలీ డాక్టర్లు పట్టుకున్నారు. 8 మంది అధికారులు బృందాలుగా విడిపోయి ఐడీపీఎల్, చింతల్, షాపూర్ నగర్లో తనిఖీ నిర్వహించారు. వైద్యుల మరి బోర్డులు పెట్టుకుని మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ సైతం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నకిలీ డాక్టర్లపై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఎండలు దంచుకొడుతున్నాయి. మళ్లీ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్,
వరంగల్, హనుమకొండ జిల్లాలో వానలు పడే సూచనలు ఉన్నాయని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఆదివారం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. గడిచిన 24 గంటల్లో వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలో మోస్తరు వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇక నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలో మిగతా ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ విభాగం పేర్కొంది. కరీంనగర్లో హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శోభాయాత్ర జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి తల్వార్తో హల్చల్ చేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో హనుమాన్ మాలధారుడు పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ తోపులాట్లో పోలీసు వాహనం అద్దాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. తల్వార్తో హల్చల్ చేసిన వ్యక్తిని జయదేవ్గా గుర్తించారు. అయితే ఆ వ్యక్తిని పోలీసు వాహనంలో తరలిస్తుండగా హనుమాన్ మాలధారులు వెంబడించారు. మాలధారులను కూడా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలింగ్ బూతుల వారీగా ఓట్ల వివరాలు ఈసీ చెప్పిన దానిని సుప్రీంకోర్టు అంగీకరించడం శోచనీయమన్నారు సిపిఐ నేత నారాయణ. అభివృద్ధి చెందిన దేశాలతో సహా 122 దేశాల్లో ఈవీఎం ఓటింగ్ యంత్రాలు ఉపయోగించడం లేదు అన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి అయిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఏది చెబితే అదే చేస్తుందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికి ఈసీ అండగా ఉంటుందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజు ఎలాంటి విజయోత్సవ ప్రదర్శనలు, బాణసంచా పేర్చి సంబరాలతో హంగామా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో పోలింగ్ సమయంలో కొన్ని చోట్ల జరిగిన హింసాత్మక సంఘటనల దృష్ట్యా ఎన్నికల కోడ్ నిబంధనలు కఠినతరంగా ఉంటాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు శివకోట్లోని తెలగ కళ్యాణ మండపంలో పోలీసు అధికారులు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతున్న సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించవద్దని సూచించారు. ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు సహకరించి ప్రశాంత వాతావరణం కల్పించాలని కోరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా రాజకీయ పార్టీ నేతలు, కార్యకర్తలు వారే అదుపు చేసుకోవాలని సూచించారు. బాణసంచా పేల్చడం, సంబరాలు చేసుకోవడం వంటి హంగామాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించడంపై ఆంక్షలు విధించామన్నారు. పల్నాడు జిల్లాలో ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాటు పనులను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లట్కర్ పర్యవేక్షించారు. జేఎన్టీయూ కళాశాలలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్, ఓట్ ఫ్రమ్ హోమ్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించి భద్రపరిచిన అంశాలపై ఆరా తీశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఆయన జిల్లా అధికారులతో సమీక్షించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఉండే విధంగా ఏర్పాటు చేశామని పోలీసు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటన అంశంపై స్పందించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద నాని కారుపై దాడి చేశారే తప్ప ఆయనపై దాడి చేయలేదు అన్నారు. దాడిని తాను కూడా ఖండిస్తున్నట్టు తెలిపారు. దాడి విషయంలో పులివర్తి డ్రామా చేశారని ఆరోపించారు. పులివర్తి నాని డ్రామాలతో చంద్రగిరి నియోజకవర్గంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయన్నారు. దాడులు, కొట్లాటలకు దిగే ఆలోచన తనకు లేదని, ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కాకినాడ జిల్లాలో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఉప్పాడ తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు అలలు దూసుకొస్తున్నాయి. రాకాసి అలల ప్రభావంతో బీచ్ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులతో పాటు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా టవర్ క్లాక్ ప్రాంతంలో భారీగా వర్షం నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరాయి. స్థానిక బూదగవి చెరువు మత్తడి పారుతోంది. పాల్తూరు వంక ప్రవాహం కొనసాగుతోంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో విష జ్వరాలు విజృంభించాయి. కొమరాడ మండలం అంటివలస ప్రజలు 5 రోజులుగా విష జ్వరాలతో మంచం పట్టారు. ఈ నేపథ్యంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విష జ్వరాలు అదుపులోకి రాకపోవడంతో మిగిలిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా విష జ్వరాలు వస్తాయేమోనని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, వైద్యులు అప్రమత్తమయ్యారు. అంటివలసలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే విష జ్వరాలు వ్యాప్తి చెందాయని గుర్తించారు. విధుల్లో ఎక్కడి మురుకు అక్కడే నిలిచిపోయినట్టు నిర్ధారించారు. తిరుమల శ్రీవాణి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ జైషా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సీఐ ఆంజనేయులు దొరికిపోయారు. సీఐ ఆంజనేయులు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. సాగులో ఉన్న పండ్ల తోటలకు భారీ నష్టం జరిగింది. సుమారు 500 ఎకరాల్లో అరటి, 5 ఎకరాల్లో బొప్పాయి తోటలు నేలకొరిగాయి. 50 లక్షల రూపాయలకు పైగా నష్టం జరిగిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దంపతులు దర్శించుకున్నారు. మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవార్ల ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జహారా అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. జహారా పొదుపు సంఘం రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తోంది. పొదుపు సంఘం మహిళలను లోన్ విషయమై తన ఇంటికి పిలిచి మాటల్లో పెట్టి హ్యాండ్ బ్యాగుల్లో ఉన్న ఇంటి తాళాలు, బీరువా తాళాలు దొంగిలించింది. మహిళలు ఇంట్లో లేని సమయంలో జహారా దొంగతనానికి పాల్పడింది. జహారా నుంచి 310 గ్రాముల బంగారు ఆభరణాలు ప్రొద్దుటూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 3 యువకులు మృత్యువాత పడ్డారు. పెయింటింగ్ పని ముగించుకొని డోన్ నుంచి వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగి వర్షంలో ప్రమాదం జరిగింది. హైవేపై బైక్పై వెళ్తున్న 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ముని ప్రభాకర్ దుగ్గలి మండలానికి చెందిన వారుగా గుర్తించారు. దశరథ్ చెమ్మకొండ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గడిచిన 5 విడతల పోలింగ్లో బీజేపీ వేవ్ స్పష్టంగా కనిపించిందని ప్రధాని మోడీ అన్నారు. 6వ విడతలో కూడా బీజేపీకే మెజార్టీ ప్రజలు మద్దతిస్తారని చెప్పారు. బీహార్లోని బక్సర్లో భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. దశల వారీగా పోలింగ్ జరుగుతూ ఉంటే ఇండియా కూటమిలో ఆశలు సల్లగిల్లుతున్నాయని మోడీ ఎద్దేవా చేశారు. పీఓకే భారత్ కు చెందిందే అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పీఓకేను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు తమను భయపడుతున్నారు, కానీ పాకిస్తాన్ అణుబాంబులకు భయపడేది లేదని చెప్పారు. తామంతా మోడీ కార్మికులమని, దేశం కోసం పనిచేశామని అమిత్ షా పేర్కొన్నారు. గడిచిన 10 ఏళ్లలో దేశంలో ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని రూపుమాపామని, అది మోడీతోనే సాధ్యమైందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రస్తుతం మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నవభారత నిర్మాణం వైపు అడుగులు వేస్తోందని చెప్పారు. శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు సంకల్ప బలంతో మోడీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. నారీ శక్తి, యువశక్తి, రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసి ప్రగతి సాధిస్తామన్నారు. జూన్ 4న ఇండియా కూటమి ప్రభుత్వం దేశంలో కొలువు తీరుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు ప్రజలకు మోడీ మధ్య, ప్రజలకు బీజేపీకి మధ్య, ప్రజలకు ఆర్ఎస్ఎస్ కు మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. ఇండియా కూటమి గెలిచేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని ఖర్గే పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతీషి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరపాలని పోలీసులను ఆయన ఆదేశించారని అన్నారు. ఢిల్లీ పోలీసు అధికారులను సమావేశానికి ఎల్జీ పిలిచినట్లు తమకు అధికారిక సమాచారం అందిందని అన్నారు. భారత కూటమి బలమైన ప్రాంతాల్లో ఓటింగ్ మందగించాలని ఢిల్లీ పోలీసులకు ఆయన ఆదేశాలు ఇచ్చారని, ఇది స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలను ఉల్లంఘించడమే అవుతుందని దుయ్యబట్టారు. ఇండియా కూటమి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. బీజేపీ పాలనలో మహిళలు, రైతులు, యువకులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. గోరఖ్పూర్లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక ప్రసంగించారు. బీజేపీ ఈసారి తగిన బుద్ధి చెప్పాలని ప్రియాంక పిలుపునిచ్చారు. గడిచిన 10 ఏళ్లలో బీజేపీ ప్రతి హామీ అబద్దమని తేలిందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు పదే 400 సీట్లు సాధిస్తామని చెబుతున్నారని, కానీ పరిస్థితి బీజేపీకి అనుకూలంగా లేదని చెప్పారు. ప్రధాని మోదీకి రాజ్యాంగంపై కనీసం పరిజ్ఞానం లేదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. కులగణన కోసం ప్రధాని అనేక లేఖలు రాస్తే వాటిని తిరస్కరించారని గుర్తు చేశారు. బీహార్లో కులగణన నిర్వహించి 75% రిజర్వేషన్లు అందించామని అన్నారు. 75% రిజర్వేషన్లు ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలు చెప్పాలని తేజస్వీ కోరారు. ప్రధాని మోడీ రిజర్వేషన్లను అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. బేమేతారా జిల్లా బెర్లా బ్లాక్లోని బోర్సీ గ్రామంలో గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్ మొత్తం కుప్పకూలింది. దాంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా భవన శిథిరాల కింద చిక్కుకున్నారు. ఫ్యాక్టరీలో పేలుడు శబ్దం వినిపించగానే స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. 17 మృతదేహాలు శిథిరాల కింద నుంచి బయటకు తీసి పోస్ట్ మార్టానికి పంపించారు. పలువురు తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యుక్రెయిన్ ఈశాన్య ప్రాంతంలోని ఖర్కీవ్పై రష్యా తీవ్రస్థాయిలో దాడులకు తెగబడుతోంది. రష్యా జరిపిన దాడుల్లో రైలు పట్టాలు, రైల్వే ఆస్తులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో యుక్రెయిన్కు అమెరికా మరో విడత సైనిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. రష్యా దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న యుక్రెయిన్కు $275 మిలియన్ సైనిక సామాగ్రి సాయం అందించనున్నామని అమెరికా ప్రకటించింది. ఇంతకుముందు విడుదల చేసిన మిలిటరీ సాయం యుద్ధ రంగంలో ఉపయోగిస్తున్నామని, తాజాగా ప్రకటించిన మిలిటరీ సాయం సాధ్యమైనంత తొందరగా అందజేస్తామని అమెరికా విదేశాంగ మంత్రి శాఖ పేర్కొంది.
గత నెల ప్రకటించిన $61 బిలియన్ మిలిటరీ సాయం అందడంలో ఆలస్యం కావడంతో యుక్రెయిన్ సైన్యం యుద్ధ భూమిలో ఆయుధాలు యుద్ధ సామగ్రి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రష్యా దాడుల నేపథ్యంలో కర్క్యూ ప్రాంతంలోని చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా రష్యా దాడుల్లో భవనాలు కూడా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ నెల 10 నుంచి కర్క్యూ ప్రాంతంపై రష్యా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. రష్యా దాడుల నుంచి తప్పించుకోవడానికి అప్పటి నుంచి 11,000 మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.